Hello everyone, welcome back to our channel Fluenta Spoken English. This is Satyankam Reddy, a language trainer from Fluenta Spoken English. Right. Last time మనం బి అనే ఒక చిన్న కాన్సెప్ట్ చెప్పుకున్నాం కదా. సో ఇప్పుడు అంటే బి అంటే ఏంటి, ఉండటం. సో అదే ఉండటంలో ఇంకొంచెం ముందుకు వెళ్దాం. హ్యావ్. సో హ్యావ్ అనే వర్డ్ మీరు వినే ఉంటారు కదా. సో చాలాసార్లు మనం చిన్నప్పుడు నేర్చుకుని ఉంటాం. కలిగి ఉండటం. హ్యావ్ అంటే మీనింగ్ ఏంటండి, కలిగి ఉండటం అంటే ఎవరికైనా ఏమైనా ఉంటే. సో మనం దాన్ని హ్యావ్ అనే దాంట్లో యూజ్ చేస్తాం. జనరల్గా మనం మాట్లాడతాం కదా, నాకు ఇప్పుడు పని ఉంది కొంచెం, ఓకేనా, లేదు నాకు మీటింగ్ ఉంది, ఓకే, అండ్ నా ఫ్రెండ్కి జాబ్ ఉంది, ఓకే, అండ్ మనం జనరల్గా ఇలా మాట్లాడుతూ ఉంటాం. మా అంకుల్ వాళ్ళకి ఆస్తి ఉంది, మా కజిన్కి కార్ ఉంది అంటూ ఉంటాం. అంటే ఇలా ఎవరికైనా ఏమైనా ఉంటే అంటే సబ్జెక్ట్ అంటే ఆల్రెడీ మీకు లాస్ట్ టైం కూడా చెప్పాను. సబ్జెక్ట్ కెన్ బి ఎనీథింగ్. ఇట్ కెన్ బి ఎ పర్సన్ ఆర్ ఎ థింగ్ ఆర్ ఎన్ యానిమల్ ఆర్ ఎ ప్లేస్, వాట్ ఎవర్ ఇట్ మే బి. అంటే దేన్నైనా సరే ఒక సబ్జెక్ట్ని తీసుకొని ఆ సబ్జెక్ట్కి ఏమైనా ఉంది అంటే మనం హ్యావ్ అనే దానిలో యూజ్ చేసుకుంటాం. ఈ హ్యావ్ ఫామ్ అనే దాన్ని యూజ్ చేస్తాం అనమాట. చూద్దాం. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ లెట్స్ గో టు ద స్ట్రక్చర్. అసలు ఈ హ్యావ్లో మనం ఎలా యూజ్ చేయాలో తెలియాలంటే ముందు మనకి దాని స్ట్రక్చర్ తెలియాలి. సో యూ కెన్ సీ హియర్, ఓకే, హ్యావ్ స్ట్రక్చర్ కనిపిస్తుంది కదా కింద, ఓకే, రైట్. సో హ్యావ్లో చూడండి ఒకసారి, మళ్ళీ సేమ్ పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్. సో ప్రెజెంట్లో చూడండి హ్యావ్, డోంట్ హ్యావ్. ఏంటండి, హ్యావ్, డోంట్ హ్యావ్. ఫర్ ఐ, వి, యూ, దే. అంటే ఐ, వి, యూ, దేకి పాజిటివ్ అయితే హ్యావ్ యూస్ చేస్తాం, నెగిటివ్ అయితే డోంట్ హ్యావ్ యూస్ చేస్తాం. అలా కాకుండా ఫర్ హీ, షీ, ఇట్ అంటే థర్డ్ పర్సన్ సింగులర్ అంటాం కదా. ఫర్ హీ, షీ, ఇట్ పాజిటివ్ హ్యాజ్ యూస్ చేస్తాం, నెగిటివ్ డజంట్ హ్యావ్ యూస్ చేస్తాం. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఐ హ్యావ్ అ వర్క్ ఏమంటాం, ఐ హ్యావ్ అ వర్క్. సో వీ హ్యావ్ అ వర్క్, యూ హ్యావ్ అ వర్క్, దే హ్యావ్ అ వర్క్, ఇలా. కానీ హీ హ్యావ్ అనడానికి కుదరదుగా. హీ హ్యాజ్ ఎ వర్క్, హీ హ్యాజ్ ఎ వర్క్. సో ఇలా షీ హ్యాజ్ ఎ వర్క్ ఇలా యూజ్ చేస్తాం అనమాట. సో ప్రెజెంట్లో అయితే ఐ హ్యావ్ అ వర్క్ అనొచ్చు. మరి నిన్న నాకు వర్క్ ఉందంటే ఐ హ్యావ్ అ వర్క్ ఎస్టర్డే, బాగోదుగా, కరెక్ట్ కాదుగా. మరి పాస్ట్ స్ట్రక్చర్ ఏంటో చూద్దాం. సో కమ్ టు ద పాస్ట్. పాజిటివ్ హ్యాడ్, నెగిటివ్ డింట్ హ్యావ్. పాజిటివ్ ఏంటండి, హ్యాడ్, నెగిటివ్ డింట్ హ్యావ్. ఇక్కడ ప్రాబ్లం లేదు. ఫర్ ఆల్ ద సబ్జెక్ట్స్ పాజిటివ్ హ్యాడ్ యూజ్ చేస్తాం, నెగిటివ్ డింట్ హ్యావ్ యూజ్ చేస్తాం. సో ప్రెజెంట్లో అలా కుదరదు. దెర్ ఆర్ టూ స్ట్రక్చర్స్ ఇన్ ప్రెజెంట్, బట్ పాస్ట్లో మనకు ఒకటే స్ట్రక్చర్ ఉంది. వీ డోంట్ హ్యావ్ ఎనీ ఇష్యూస్ విత్ దిస్, సో వీ కెన్ యూజ్ హ్యాపీలీ. నెక్స్ట్ ఫ్యూచర్కి వెళ్దాం. విల్ హ్యావ్, వోంట్ హ్యావ్. సేమ్ మనకి పాస్ట్ లాగే ఫ్యూచర్ కూడా ఏంటంటే పాజిటివ్ విల్ హ్యావ్, నెగిటివ్ వోంట్ హ్యావ్. ఇక్కడ కూడా మనం సబ్జెక్ట్ స్ప్లిట్ అవ్వలేదు. సో మొత్తానికి ఒకటే స్ట్రక్చర్ అన్ని సబ్జెక్ట్స్కి. సో దిస్ ఈజ్ ద స్ట్రక్చర్ ఆఫ్ హ్యావ్ ఫామ్. ఒకసారి రివైజ్ చేసుకుందాం. పాస్ట్లో చూడండి హ్యాడ్, డింట్ హ్యావ్ ఫర్ ఆల్ ద సబ్జెక్ట్స్, హ్యావ్, don't have for I, we, you, they, has, doesn't have for he, she, it, and future will have, won't have for all the subjects. ఈ స్ట్రక్చర్ని బేస్ చేసుకొని మనం ఇప్పుడు హ్యావ్లో సెంటెన్సెస్ ఈజీగా ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు ఇంగ్లీష్లో. చూద్దాం ఒకసారి. ఓకే, సో ప్రెజెంట్లో చూద్దాం. ఇప్పుడు నాకు ఎగ్జామ్ ఉంది, ఇప్పుడు నాకు ఎగ్జామ్ ఉంది. సో ప్రెజెంట్లో కదా ఏమంటాం, ఐ హ్యావ్ అన్ ఎగ్జామ్ నౌ. ఏమంటాం అండి, ఐ హ్యావ్ అన్ ఎగ్జామ్ నౌ. ఓకే, నాకు ఎగ్జామ్ ఉంది అంటే ఐ హ్యావ్ అన్ ఎగ్జామ్. కానీ మరి మా తమ్ముడికి ఎగ్జామ్ ఉంది ఇప్పుడు. మా తమ్ముడు అంటే మై బ్రదర్ హ్యావ్ అంటే బాగోదు కదా. సో మై బ్రదర్ అంటే ఏంటి, హీ. కాబట్టి మై బ్రదర్ హ్యాస్ అన్ ఎగ్జామ్ నౌ. ఏమనాలి, మై బ్రదర్ హ్యాస్ అన్ ఎగ్జామ్ నౌ. ఇప్పుడు నా ఫ్రెండ్స్కి ఎగ్జామ్ ఉంది. మరి నా ఫ్రెండ్స్ అంటే ఏమవుతారు, దే. కాబట్టి మళ్ళీ పైకి వచ్చేసాం. మై ఫ్రెండ్స్ హ్యావ్ అన్ ఎగ్జామ్ నౌ, మై ఫ్రెండ్స్ హ్యావ్ అన్ ఎగ్జామ్ నౌ. అంటే ఇప్పుడు ఉంది కాబట్టి మై ఫ్రెండ్స్ హ్యావ్ అన్ ఎగ్జామ్, ఐ హ్యావ్ అన్ ఎగ్జామ్, మై బ్రదర్ హ్యాస్ అన్ ఎగ్జామ్ అని చెప్పేస్తున్నాం. మరి నిన్న ఉందంటే ఫర్ ఎగ్జాంపుల్, అరే నిన్న నాకు ఎగ్జామ్ ఉందిరా అందుకే నేను మీట్ అవ్వలేదు, నిన్న నాకు ఎగ్జామ్ ఉంది. సో పాస్ట్కి వచ్చేసేయండి, ఐ హ్యాడ్ అన్ ఎగ్జామ్ ఎస్టర్డే. ఏమంటాం, ఐ హ్యాడ్ అన్ ఎగ్జామ్ ఎస్టర్డే. నిన్న మా తమ్ముడికి కూడా ఎగ్జామ్ ఉంది. మై బ్రదర్ ఆల్సో హ్యాడ్ అన్ ఎగ్జామ్ ఎస్టర్డే, మై బ్రదర్ ఆల్సో హ్యాడ్ అన్ ఎగ్జామ్ ఎస్టర్డే. లేదు, సో రేపు మన ఫ్రెండ్స్ ఏదో ప్లాన్ చేస్తారు, కాకపోతే రేపు మనకి ఎగ్జామ్ ఉంటుందని సో కాల్ వచ్చింది. సో అప్పుడు రేపు నాకు ఎగ్జామ్ ఉంటుంది, రేపు నాకు ఎగ్జామ్ ఉంటుంది. ఫ్యూచర్కి వెళ్ళిపోదాం. ఐ విల్ హ్యావ్ అన్ ఎగ్జామ్ టుమారో, ఐ విల్ హ్యావ్ అన్ ఎగ్జామ్ టుమారో. రేపు నా ఫ్రెండ్స్కి ఎగ్జామ్ ఉంటుంది. సేమ్ మై ఫ్రెండ్స్ విల్ హ్యావ్ అన్ ఎగ్జామ్ టుమారో. ఎందుకంటే ఇక్కడ దేనికైనా ఒకటే కదా, ఫ్యూచర్లో సింగులర్కైనా ప్లూరల్కైనా ఏ సబ్జెక్ట్కైనా పాజిటివ్ విల్ హ్యావ్, నెగిటివ్ వోంట్ హ్యావ్. ఓకే, సో అలా కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ నిన్న నాకు ఎగ్జామ్ ఉంది అంటే ఏమన్నాం,
ఐ హ్యాడ్ అన్ ఎగ్జామ్ ఎస్టర్డే. కానీ నిన్న మా తమ్ముడికి ఎగ్జామ్ లేదు. నిన్న మా తమ్ముడికి ఎగ్జామ్ లేదు. మరి లేదు అంటే నెగిటివ్ కదా, నెగిటివ్కి వచ్చేసేయండి. మై బ్రదర్ ఏముంది నెగిటివ్ స్ట్రక్చరు? డింట్ హ్యావ్. మై బ్రదర్ డింట్ హ్యావ్ అన్ ఎగ్జామ్ ఎస్టర్డే. మై బ్రదర్ డింట్ హ్యావ్ అన్ ఎగ్జామ్ ఎస్టర్డే. నిన్న నాకు ఎగ్జామ్ ఉంది, ఐ హ్యాడ్ అన్ ఎగ్జామ్. కానీ మా తమ్ముడికి ఎగ్జామ్ లేదు, మై బ్రదర్ డింట్ హ్యావ్ అన్ ఎగ్జామ్. డిడ్ యూ గెట్ మై పాయింట్? అదే ప్రెజెంట్కి వద్దాం. ఇప్పుడు నాకు ఎగ్జామ్ ఉందండి. సో ఏం చెప్పుకున్నాం ఆల్రెడీ మీకు తెలుసు, ఐ హ్యావ్ అన్ ఎగ్జామ్ నౌ. ఐ హ్యావ్ అన్ ఎగ్జామ్ నౌ. కానీ ఇప్పుడు మా తమ్ముడికి ఎగ్జామ్ లేదు. మరి మా తమ్ముడు అంటే హీ కాబట్టి హీకి నెగిటివ్ స్ట్రక్చర్ చూడండి ఇక్కడ ఏముంది, డజంట్ హ్యావ్. సో మై బ్రదర్ డజంట్ హ్యావ్ అన్ ఎగ్జామ్ నౌ. నాకు ఎగ్జామ్ ఉంది, ఐ హ్యావ్ అన్ ఎగ్జామ్ నౌ, బట్ మై బ్రదర్ డజంట్ హ్యావ్ ఎనీ ఎగ్జామ్ నౌ. డిడ్ యూ గెట్ మై పాయింట్? సో ఇలా అనమాట ఈ స్ట్రక్చర్ యూస్ చేస్తాం. రేపు నాకు ఎగ్జామ్ ఉంటుంది, మనకు ఆల్రెడీ తెలుసు, ఇందాక చెప్పుకున్నాం. ఐ విల్ హ్యావ్ అన్ ఎగ్జామ్ టుమారో. కానీ రేపు నా ఫ్రెండ్స్కి ఎగ్జామ్ ఉండదు. నాకు ఉంటుంది, ఐ విల్ హ్యావ్ అన్ ఎగ్జామ్, కానీ నా ఫ్రెండ్స్కి ఎగ్జామ్ ఉండదు రేపు. మై ఫ్రెండ్స్ వోంట్ హ్యావ్ అన్ ఎగ్జామ్ టుమారో, లేదా వోంట్ హ్యావ్ ఎనీ ఎగ్జామ్ టుమారో అని కూడా యూస్ చేయొచ్చు. మై ఫ్రెండ్స్ వోంట్ హ్యావ్ అన్ ఎగ్జామ్ టుమారో అనొచ్చు, లేదా మై ఫ్రెండ్స్ వోంట్ హ్యావ్ ఎనీ ఎగ్జామ్ టుమారో అని కూడా అనొచ్చు. సో ఈజియెస్ట్ థింగ్ మనకి ఏంటంటే ఇది కలిగి ఉండటం. అంటే ఒక ఎగ్జామ్ అనే కాదు, ఫర్ ఎగ్జాంపుల్ అరే నాకు ఇప్పుడు కొంచెం పని ఉందరా అంటాం. ప్రెజెంట్కి వచ్చేసేయండి, ఐ హ్యావ్ సమ్ వర్క్ నౌ. ఐ హ్యావ్ సమ్ వర్క్ నౌ. లేదు నిన్న మీ ఫ్రెండ్ ఇన్వైట్ చేశాడు, మీరు వెళ్ళలేదు, అరే నిన్న నాకు కొంచెం పని ఉందిరా అందుకే రాలేదంటాం. నిన్న నాకు కొంచెం పని ఉంది. పాస్కి వచ్చేసేయండి, ఐ హ్యాడ్ సమ్ వర్క్ ఎస్టర్డే. ఐ హ్యాడ్ సమ్ వర్క్ ఎస్టర్డే. ఓకేనా? లేదు రేపు నాకు కొంచెం పని ఉంటుంది, సో నేను రాలేను అంటాం కదా. ఫ్యూచర్ ఐ విల్ హ్యావ్ సమ్ వర్క్ టుమారో. ఐ విల్ హ్యావ్ సమ్ వర్క్ టుమారో. ఇలా అనమాట. సో మనకి ఏంటంటే ఏదైనా సరే కలిగి ఉండటం. ఫర్ ఎగ్జాంపుల్ మనం అంటాం, సో మా ఫ్యామిలీకి మంచి పేరు ఉందిరా అంటాం. మా ఫ్యామిలీకి మంచి పేరు ఉంది. ఓకేనా? అంటే మాకు ఆస్తులు లేవు, కానీ మాకు ఆస్తులు లేవు. ఓకేనా? అంటే మనకు ప్రాపర్టీ లేదు, కానీ పేరు ఉంది ఊళ్ళో. జనరల్గా ఇలా యూస్ చేస్తూ ఉంటారు. సో ప్రెజెంట్లోనే కదా చెప్పాలి మరి. సో మాకు అంటే వీ కదా మరి. సో మాకు ప్రాపర్టీ లేదు, వీ డోంట్ హ్యావ్. మాకు లేదు కదా నెగిటివ్. వీ డోంట్ హ్యావ్ ప్రాపర్టీ, బట్ మంచి పేరు ఉంది. బట్ వీ హ్యావ్ గుడ్ నేమ్ ఇన్ అవర్ టౌన్. సో వీ డోంట్ హ్యావ్ ప్రాపర్టీ, బట్ వీ హ్యావ్ గుడ్ నేమ్ ఇన్ అవర్ టౌన్. ఇలా యూస్ చేస్తూ ఉంటాం జనరల్గా. అంటే ఏదైనా కలిగి ఉండటం. అంటే అరే నా ఫ్రెండ్కి మంచి కారు ఉందిరా అంటాం. నా ఫ్రెండ్ అంటే హీ కావచ్చు, షీ కావచ్చు. సో మై ఫ్రెండ్ హ్యాజ్ అ నైస్ కార్. మై ఫ్రెండ్ హ్యాజ్ అ నైస్ కార్. ఓకేనా? ఇలా ఏదైనా సరే వాట్ ఎవర్, ఎవరు ఏం కలిగి ఉన్నా సరే, సో ఎవరైనా ఏమైనా అంటే కలిగి ఉంటే, సో ఎవరికి ఏముంది ఎవరికి ఏం లేదు అంటే సబ్జెక్ట్కి ఏముంది సబ్జెక్ట్కి ఏం లేదు అని చెప్పేదే సో మనకి హ్యావ్ ఫామ్. ఓకే, లాస్ట్ టైం మనం బీ ఫామ్ చెప్పుకున్నాం, గుర్తుంది కదా. సబ్జెక్ట్ ఉన్నాడని చెప్పేది బీ ఫామ్ అయితే, ఆ సబ్జెక్ట్కి ఏముంది అని చెప్పేదాన్నే హ్యావ్ ఫామ్లో యూస్ చేస్తాం. సో ఈ స్ట్రక్చర్స్ని యూస్ చేసుకొని మీకు నచ్చిన సెంటెన్సెస్ ఏవైనా సరే ఈజీగా ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు. ఓకేనా? సో జస్ట్ కాన్సన్ట్రేట్ చేయండి, కూర్చొని ఈ స్ట్రక్చర్ నోట్ చేసుకొని. సో ట్రై యువర్ ఓన్ సెంటెన్సెస్. ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ యూ కెన్ కాంటాక్ట్ us, Fluenta Spoken English. Thank you.